కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. తెలంగాణ ప్రయోజనాలకై పోరాడుతున్న గులాబీ పార్టీకి ఊరువాడ మద్దతు తెలుపుతున్నారు. ఎల్లుండి నల్లగొండలో జరిగే బీఆర్ఎస్ శంకరామ సభ కోసం సబ్బండ వర్ణాలు ఎదురు చూస్తున్నాయి. నల్లగొండ బహిరంగ సభ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. శంకరావానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. నల్లగొండ శంకరావం కోసం కృష్ణా బేసిన్ అన్నదాతలు సన్నద్ధమవుతున్నారు. ఇక ఎల్లుండి జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. సాయి మాధవి, ఎల్లుండి నల్గొండ జిల్లా కేంద్రంలో రైతుల గర్జన సభ జరగబోతోంది. కేసీఆర్ గారి నాయకత్వంలో కృష్ణా జలాల సాధన కోసం మరొకసారి సమరశంకరాన్ని పూరించబోతున్నారు. ఎల్లుండి నుంచే ఈ పోరాటం అనేది మొదలవుతుంది. ఎల్లుండి నుంచే రైతుల తిరుగుబాటు అనేది మొదలవుతుంది. ఇప్పటికే కృష్ణా ప్రయత్నాన్నిటి కూడా కేంద్ర సంస్థలైనటువంటి కేఆర్ఎంబీకి అప్పచెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ పైన సాగర ఎడమకాల ఆయకట్టు రైతులందరూ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎక్కడ కూడా చూసినా కూడా మనకు ఆవేదన అనేది మనకు కనపడతా ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో 9.5 ఏళ్లు పదిలంగా కాపాడుకున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా వచ్చిన 2 నెలల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ఉదాసీనత వైఖరితో, నిర్లక్ష్యపూరిత వైఖరితో కేంద్ర ప్రభుత్వానికి ఇవన్నీ కూడా ఒప్పచెప్పడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉక్కుపిటికలు బిగించారు కేసీఆర్ గారు. ఎల్లుండిన రాబోతా ఉన్నారు. ఎన్నికల తర్వాత ఒక పెద్ద ప్రమాదం పొంచి వచ్చింది కాబట్టి ఆ ప్రమాదం పైన రైతుల హక్కుల కోసం పోరాడడానికి కేసీఆర్ గారు నల్గొండకు వస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున రైతుల ఉత్సాహం మనకు కనపడతా ఉంది. ఎడమకాల రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ సభకు రాజకీయాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. ఇది ఒక రైతుల యొక్క జీవనం పైన ఆధారపడింది. రైతుల జీవన్మరణ సమస్యగా మారింది కాబట్టి ఖచ్చితంగా పోరాటం చేస్తాం, పోరాటం చేసి హక్కులను సాధిస్తామని కూడా ప్రతి ఒక్క రైతు మనతో చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, ఉమ్మడి నల్గొండ జిల్లాల ఈ కృష్ణా పరివాహక జిల్లాల రైతాంగం అంతా కూడా తరలి వస్తున్నారు కాబట్టి అందుకు అనుగుణంగానే భారీగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. నల్గొండ పట్టణంలోని మరుగుడ బైపాస్ లో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ సీఎం కేసీఆర్ గారి సభ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దగ్గరుండి కూడా ఈ సభ ఏర్పాట్లను భారీగా చేసినటువంటి కనిపిస్తా ఉంది. దాదాపు 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి లక్షలాది మంది కార్యకర్తలు, రైతులు ఇక్కడ తరలి వస్తున్నారు కాబట్టి వారందరికీ సజావుగా ఏర్పాట్లను కూడా చేస్తా ఉన్నారు. ఇక చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు కాబట్టి, ప్రజల ముందుకు వస్తున్నారు కాబట్టి ప్రజలైతే, మహిళలు, రైతులైతే కేసీఆర్ గారిని చూడడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు కూడా ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. ఇక ఈ సభ విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల వారిగా ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలను, ప్రస్తున్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలను సమన్వయకర్తలుగా నియమించారు. ఎక్కడికక్కడ సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. సన్నాహక సమావేశాలే ఒక భారీ బహిరంగ సభలాగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక పెద్ద సమస్య వచ్చింది కాబట్టి ఆ సమస్య పైన పోరాటం చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నడుము బిగిస్తా ఉన్నారు, అడుగులు వేస్తా ఉన్నారు. 2003లో ఇదే నాగార్జున సాగర్ ఆయకట్టు పైన కేసీఆర్ గారు పోరాటం ప్రారంభించారు. కోదాడ నుంచి హాలీ వరకు పాదయాత్ర చేసి తెలంగాణకు రావాల్సిన చుక్క నీటిని కూడా అప్పుడున్నటువంటి సీఎం చంద్రబాబు మెడలు వంచి సాధించారు. అదే రకంగా ఇప్పుడు మళ్ళీ అదే రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. స్వరాష్ట్రంలో స్వరాష్ట్రం సంబంధించినటువంటి నాయకుల చేతిలోనే ఈ రోజు తెలంగాణ దగాబడిపోతుంది కాబట్టి మళ్ళొకసారి పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి కేసీఆర్ గారు వస్తున్నారు కాబట్టి రైతాంగం కదులుతా ఉన్నారు. ఎక్కడికక్కడ సమాయత్తం అవుతా ఉన్నారు, చైతన్యవంతం అవుతున్నారు. ఒక స్ఫూర్తి మనకు కనిపెడతా ఉంది. ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమ చైతన్యం మరొకసారి కూడా నల్గొండ జిల్లా గడ్డ మీద మనకు కనపడతా ఉంది. 13వ తారీఖున కేసీఆర్ గారు దిశానిర్దేశం చేసిన తర్వాత పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర సంబంధించినటువంటి వాళ్ళను, అదేవిధంగా కేంద్రానికి అయినటువంటి ప్రాజెక్టులను వెనుకకు తీసుకొస్తామన్నటువంటి నినాదం కూడా ఇక్కడ సర్వత్రా కూడా వ్యక్తమవుతోంది. ఇప్పటికే పోలీస్ శాఖ అనుమతి ఇచ్చింది. అనుమతులకు అనుగుణంగా
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సభ నిర్వహించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. ఇక కేసీఆర్ గారు రోడ్డు మార్గాన్ని వస్తున్నారు కాబట్టి రోడ్డు వెంబడి కూడా వేలాది కార్లతో కేసీఆర్ గారిని అనుసరించి ఈ సభకు భారీగా తరలివచ్చేందుకు కూడా ఆయా నియోజకవర్గాల కార్యకర్తలు నాయకులు కూడా సమ్మెతో ఉంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే నాగార్జున సాగర్ డ్యాం పైన సిఆర్పీఎఫ్ బలగాలు ఉన్నాయి, కేంద్ర బలగాలు ఉన్నాయి. ఏ ఒక్కరిని కూడా అనుమతించట్లేదు. కేఆర్ఎంబి చెప్తేనే ఇంజనీర్లను కూడా పంపిస్తున్నటువంటి దుస్థితి. రేపు ఈ వర్షాకాలంలో వర్షాలు పడలేదు. రేపు వచ్చినటువంటి యాసంగి ఖరీఫ్ సంబంధించినటువంటి సీజన్ లో కూడా రైతులు ధాన్యం పోసుకుంటే, నార్లు పోసుకుంటే నీరు ఎట్లా అన్న ఒక ఆందోళనలో, ఆవేదనలో రైతన్న కూడా ఉన్నారు. ఒకప్పుడు కేసీఆర్ గారు పాలిస్తున్న క్రమంలో ఏ చిన్న అవసరం వచ్చినా కూడా మన ఆధీన ప్రాజెక్టుల వద్దకు వెళ్లి స్వేచ్ఛగా నీటిని విడుదల చేసుకొని నార్మల్లకు, ఇతర ఆరుతడి పనులకు విడుదల చేసుకునే అవకాశం దక్కింది. శ్రీశైలానికి ఎగువ నుంచి నీటి విడుదల కొనసాగిన వెంటనే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించుకొని ఆ నీరునంతా కూడా నాగార్జున సాగర్ లో స్టోర్ చేసుకుని ఇక్కడ ఉంటే ఎడమ కాలువకు, ఎస్ఎల్బీసీ, ఏఎంఆర్పీ కాలువలకు నీరు అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ కూడా, ఈ అవుట్లెట్లన్నీ కూడా, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలన్నీ కూడా అప్పనంగా కేంద్ర ప్రభుత్వానికి ఒప్పజెప్పింది కాంగ్రెస్ పార్టీ. కేంద్రానికి దగ్గరికి పోయి మోడీతో ఏకాంత చర్చలు జరిపిన తర్వాతనే రేవంత్ రెడ్డి ఒక కుయుక్తంగా ఒక కుట్రలు పని ఇవన్నీ కూడా ఒప్పజెప్పారన్నటువంటి ఆందోళన కూడా ప్రతి ఒక్క రైతులు వ్యక్తమవుతోంది. కేసీఆర్ గారు రైతుల కోసం వస్తున్నారు, రైతుల హక్కుల కోసం వస్తున్నారు, నీటి కోసం వస్తున్నారు కాబట్టి, నీళ్ల కోసం కొట్లాడడానికి వస్తున్నారు కాబట్టి రైతన్నలు అయితే పెద్ద ఎత్తున సమాయత్తం అవుతా ఉన్నారు. రైతాంగ సభగా ఇది ఉండబోతోంది, రైతుల గర్జన సభగా ఉండబోతోంది. చరిత్రలో ఈ సభ చిరస్థాయిగా కూడా నిలబడబోతోంది. ఈ సభ నుంచే కేసీఆర్ గారు ఒక అల్టిమేటం జారీ చేయబోతా ఉన్నారు. మంచి మర్యాదగా ప్రాజెక్టులన్నీ కూడా రాష్ట్ర పరిధిలోకి తేవాలి, లేదంటే ఢిల్లీ దాకానైనా సరే ఉద్యమాన్ని తీసుకెళ్తాం, ఎక్కడికక్కడ స్తంభింపజేస్తాం, కాంగ్రెస్ పార్టీని, అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కూడా గద్దె తీస్తామని కూడా కేసీఆర్ గారు గర్జించబోతున్నారు. కాబట్టి ఈ సభ అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. కేసీఆర్ గారు చూడడానికి, ఆయన ప్రసంగాన్ని వినడానికి వెల్లువల రైతాంగం అంతా కూడా తరలి వస్తున్నటువంటి క్రమం మనకి ఇక్కడ కనపడుతోంది. మొత్తంగా ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటల నుంచి సభ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చకచక జరగబోతున్నాయి. సాయి మాధవి. Right, Ramu. Thanks for the updates.